హలో మై డియర్ సంచారీస్, ఇది మన ఫస్ట్ ట్రావెల్ లాగ్. దీంట్లో బడ్జెట్లో మీకు తిరువణమలై చూద్దాం అనుకుంటున్నా. ఎంతలో తెలుసా? ఓన్లీ 2000. సో అనంతపూర్ టు తిరువణమలై ట్రైన్ టికెట్ 400. ట్రైన్ చిత్తూరు స్టేషన్ ఎంటర్ అయిందని తెలిసేలోపే చిత్తూరు పాలకం మన చేతిలోకి వచ్చేస్తుంది. దాని వెనకే ఈ చిత్తూరు బ్యాచ్ మన భోగిలోకి వచ్చేసింది. 90s జనరేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రైన్ జర్నీ ఒక మంచి మెమొరీ. ట్రైన్ స్టార్టింగ్కి గంట ముందే ఉండేవాళ్ళం, ట్రైన్లోనే ఫుడ్ తినేవాళ్ళం. అది 2 గంటల జర్నీ అయినా. చిత్తూరులో ఎక్కిన ఈ బ్యాచ్ ఉందే భయంకరమైన ఫన్ బ్యాచ్. 20s to 30s మధ్యలో చేయాల్సిన పనులు, చేసిన మెమోరీస్ ఇట్టే గుర్తు తెచ్చేశారు నాకు. ఎక్కువ మనీ వెనక పరిగెత్తకుండా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ ట్రైన్ జర్నీ నాకు ఎందుకో తెలీదు, లైఫ్లో నేను ఏమి మిస్ అయ్యాను మనీ వెనక పరిగెత్తి అని రీక్యాప్ ఇచ్చింది అనిపించింది. ఏజ్ టైం ఎప్పుడు వెనక్కి రాదు, ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలి. ఓకే, అంతలోపే తిరువణమలై స్టేషన్ వచ్చింది. ముందుగా స్టే ఏం బుక్ చేసుకోలేదు. స్టే ఎలా అని గుర్తొచ్చి ట్రైన్లో ఒక యూట్యూబ్ వీడియో చూసి ర్యాండమ్గా ఆలయం హోటల్ అని బుక్ చేసుకున్నా. బడ్జెట్లో 800కి రూమ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రూమ్ ఎలా ఉంటుందో అనుకున్నా. ఎలా ఉంటే ఏమి, ఒప్పుకొని పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు బుక్ చేసుకున్నాక మూసుకొని వెళ్దాం అనుకున్నా. ఆటో ఆయన ఆగగానే చూస్తే షాక్ అయ్యా, ఏంటి ఇంత పెద్ద హోటల్లో అని. నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సరే అని చెక్ఇన్ చేసి రూమ్ కీస్ తీసుకొని వచ్చా. హోటల్ చాలా పెద్దది కావడం వల్ల వాళ్ళు హెచ్ అనే బ్లాక్లో ఇచ్చారు నా రూమ్. జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి రూమ్ ఓపెన్ చేశాను. రూమ్ చాలా క్లీన్గా, హైజీన్గా, నీట్గా ఉంది. 800కి అయితే పూరా వర్త్ అనిపించింది. నేను తిరువణమలై రావడం ఫస్ట్ టైం. నాకు గిరి ప్రదక్షిణ గురించి ఐడియానే లేదు. హోటల్ రిసెప్షన్లో అడిగితే నైట్ టైం స్టార్ట్ చేయండి సార్, చాలా మంచిది, వెహికల్స్ ఏం రావు అన్నాడు. సరే అని నైట్ 2 AM స్టార్ట్ అయ్యానమాట. హోటల్ని ఆనుకొని ఈశాన్య లింగం ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈశాన్య లింగం దగ్గర ఎండ్ చేయండి అన్నాడు. సరే అని 2 AM ఈశాన్య లింగం ముక్కొని అలా స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి 2 kilometers తర్వాత అరుణాచలం మెయిన్ టెంపుల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి దేవుణ్ణి మనసులో ముక్కొని నా ప్రదక్షిణ కంటిన్యూ చేశాను. ఇక టెంపుల్కి 1 kilometer దూరంలో ఇంద్రలింగం ఉంటుంది. నైట్ టైం కావడం వల్ల అన్ని దేవాలయాలు మూసేశారు, బయట నుంచే ముక్కున్నాను అనమాట. బట్ మీకోసం ఇమేజెస్ యాడ్ చేశాను. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. నెక్స్ట్ 2 kilometers తర్వాత అగ్నిలింగం వచ్చింది. చెప్పానుగా అన్ని టెంపుల్స్ అయితే మూసేశారు, బయట నుంచే ముక్కోవాలి, వేరే ఆప్షన్ లేదు. చెప్తున్నాను కదా, 14 kilometers ఉంటుంది గిరి ప్రదక్షిణ. ఒక్కడనే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అసలు నడుస్తానో లేదో కూడా నమ్మకం లేదు, బట్ నడవాలి. షాకింగ్ థింగ్ ఏంటంటే నైట్ 2 AM ఒక ముసిలాయన టెంకాయ నీళ్ళు అమ్ముతున్నాడు. అది రీజనబుల్ రేట్కి, 1 liter 100 rupees. నార్మల్గా గిరి ప్రదక్షిణ పొద్దున చేస్తే మనం అన్ని దేవుళ్ళని ముక్కోవచ్చు. బట్ ఏంటంటే ఇది సిటీలో అందరూ యూజ్ చేసే రోడ్స్ అన్నమాట. సో ట్రాఫిక్, వెహికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గిరి ప్రదక్షిణలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మ్యాప్ నువ్వు ఎక్కడున్నావు ఇంకా ఎంత ఉందనేది చూపిస్తుంది. ఈ వీడియో ఎందుకు తీసానంటే మనం నడిచేకే ఇబ్బంది పడుతున్నామే. ఆయన ఏజ్ ఒక 70 ఉంటుంది. ఆయన ఒక ఆమెని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని అన్ని దేవాలయాలని చూయించుకుంటూ అస్సలు ఆగకుండా, అస్సలు రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని చూస్తూనే అనిపించింది, గొప్పలరా బాబు మీరు. మేము ఇంత యంగ్ ఉండి మేము నడిచేకే చచ్చిపోతుంటే అంత ఏజ్లో ఆయన నడుచుకుంటూ ఇంకొకరికి దేవుళ్ళందరినీ చూయించుకుంటూ అంత ఫాస్ట్గా కూర్చోకుండా వెళ్తున్నాడు. దేవుడు ఉన్నాడురా బాబు. ఇక ఆయన సంకల్పం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. నార్మల్గా పున్నమి టైంలో ఫుల్ రద్దీగా ఉంటుందంట. వెహికల్స్, ట్రాఫిక్ మొత్తం ఆఫ్ చేస్తారంట. అప్పుడు అన్ని దేవాలయాలు దర్శించుకోవచ్చు. బట్ రద్దీ ఎంత ఉంటుందంటే మనం నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే దోసుకెళ్ళిపోతారు. నన్ను అడిగితే తిరువణమలై వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్తా. అర్ధరాత్రి గిరి ప్రదక్షిణ చేసినా ఎవ్వరికి ఏమీ హాని ఉండదు, ఎందుకంటే రోడ్డు పక్కన అంతా సాధువులు అలానే ఉంటారు. వాళ్ళు మనల్ని సేఫ్ గార్డ్ చేస్తారు. ఇక సగం దూరం వచ్చినాక మన కాళ్ళు మన మాట వినడం మానేశాయి. రిలీఫ్ కోసం రోడ్డు పక్కన మసాజ్ మిషన్స్ ఉంటాయి. 20 minutes 50 rupees తీసుకుంటారు. చాలా వర్త్ అనిపించింది. చూస్తూ ఉండగానే తెల్లారిపోయింది. అప్పుడు అరుణాచలం కొండ వ్యూ ఉండే. నేను ఎంత చెప్పినా తక్కువే, మీరే ఒక్కసారి చూడండి. అండ్ నేను ఎలా నడిచానో నేను ఇప్పటికీ ఆలోచిస్తేనే షాక్ అనమాట. బేసిక్గా నేనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా ఫుల్ షాక్ అయ్యారు. నువ్వు ఒక్కడివే నడిచావా, నీకంత సీన్ ఉందా అన్నట్టు. ఉంది, నాకు అంత సీన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అంత సీన్ అస్సలు లేదు. అప్పుడు నాకేమైందో, ఎలా నడిచానో నాకైతే అస్సలు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇక లాస్ట్ కుబేరలింగం వచ్చే టైంకి కుబేరలింగం టెంపుల్ అయితే ఓపెన్ ఉండే. కనీసం ఈ దేవుణ్ణన్నా వీడియో తీసుకుందామని లోపలికి వెళ్తుండే. అక్కడ ఒక డిస్క్లైమర్ ఉండే, ఫోటో తీయద్దు, తీస్తే కాళ్ళు ఇంచేస్తామని.
ఇంత మర్యాదగా చెప్తే మనం కూడా ఎందుకు ఫోటో తీస్తాం, గమ్మున వచ్చేసా. అన్ని లింగాలు అయిపోయిన వెంటనే మోక్ష మార్గం కనిపిస్తుంది. ఆ మోక్ష మార్గంలో ఎంతటి లాభవారైనా అలానే పట్టేస్తారనమాట. ఫైనలీ గిరి ప్రదర్శన కంప్లీట్ అయింది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టైం చూస్తే 11 అయింది. బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయింది. రూమ్ చెక్అవుట్ చేసి దేవుడి దర్శనానికి వచ్చాను. గుడి పక్కనే క్లాక్ రూమ్ ఉంది, అక్కడ లగేజ్ పెట్టేశా. టెంపుల్ చూస్తే చాలా పాతది, చాలా పెద్దది, చాలా సూపర్గా ఉంది. ఫైనలీ మన లైఫ్లో మనకు ఫస్ట్ టైం అరుణాచలేశ్వరుడు దర్శనం కలిగింది. అయిపోయిన వెంటనే మనకు ప్రసాదం ఇచ్చారు, పులిహోర. మార్నింగ్ మన గిరి ప్రదర్శనలో కష్టపడింది అంతా మర్చిపోయాను, అంత టేస్టీగా ఉండే. ప్రసాదం కొనుక్కొని ఆకలిస్తుంటే గుడి బయట లంచ్ చేశాను, అస్సలు బాగాలేదు. ఇంకా 2 PM కి బ్యాక్ టు అనంతపూర్ సేమ్ ట్రైన్. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.